హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్లో రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి బ్యాడ్ న్యూస్. హైదరాబాద్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది మరింత ఆలస్యమయ్యే అవకాశం. మీకు ఆదాయం ఇంత ఉంటేనే మీకు రేషన్ కార్డు జారీ చేస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకు హైదరాబాద్లో రేషన్ కార్డు ప్రక్రియ లేట్ అవుతుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హైదరాబాద్లో వచ్చేసి మీ సేవలలో కనీసం ప్రతిరోజు 10,000 మంది అప్లై చేసుకుంటారు. ఈ విధంగా రోజు 10,000 మంది అప్లై చేసుకోవడం వల్ల హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న అప్లికేషన్స్ వచ్చేసి 1,00,000కు చేరినాయి. కానీ ఇప్పుడు 1,00,000 మంది అప్లై చేసుకోరు, కానీ ఇంకా విచారణ అంటే అప్లికేషన్స్ వెరిఫికేషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ 1,00,000 కాకుండా పాత రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు ఆధార్ అప్డేట్ కూడా చేస్తుండటంతో మీ సేవా కేంద్రాల వద్ద జనాలు అట్లే ఎక్కువ మంది వెళ్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్కి కూడా అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. అయితే ఫిబ్రవరి 17 వరకే 85,615 దరఖాస్తులు అందాయి. మంగళవారం నాటికి ఇది 1,00,000 దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకి చాలామంది అప్లై చేసుకోవడం వల్ల అప్లికేషన్స్ పెండింగ్ అనేది ఎక్కువ పడ్డది. ఇంత ముందుకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారము ఫిబ్రవరి 2వ వారంలోనే ఈ ప్రక్రియ మొత్తం రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో వెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావడం ప్రభావం వీటిపై పడింది. అయితే రేషన్ కార్డులకు సంబంధించి మార్చి 1st వీక్లో వార్డు సభలు పెట్టి ప్రకటించాలని అధికారులు భావించారు. అయితే అధికారుల నిర్ణయంపై దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో తెలియకపోవడంతో మళ్ళీ మీ సేవలు అనేది అప్లై చేసుకుంటున్నారు. దీన్ని నివారించేందుకు గాను వార్డు సభలతో సంబంధం లేకుండా పౌర సరఫరాల శాఖనే మీ యొక్క రేషన్ కార్డు ఓకే అయితే వెంటనే మీకు రేషన్ కార్డు ఓకే చేయాలని అయితే చెప్పింది. ఇప్పుడు వార్డు సభలలో రేషన్ కార్డులు ఏమి ఇవ్వరు, డైరెక్ట్ మనకు సివిల్ సప్లైస్ వాళ్ళే మీ రేషన్ కార్డు అప్లికేషన్ చెక్ చేసి మీకు రేషన్ కార్డు అర్హత ఉంటే మీకు టిక్ అయితే పెట్టడం జరుగుతుంది. అయితే 2 లక్షల లోపు ఆదాయం ఉండి బీపీఏఎల్కు దిగువనున్న వారు రేషన్ కార్డులకు అర్హులు. అంటే మీరు పేదరికానికి మీ ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి, మీరు పేదరికం వాళ్ళ తరగతికి చెందిన వారై ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డు అయితే వస్తుంది. అయితే ఇప్పుడు అన్ని అప్లికేషన్స్పై సర్వే నిర్వహించి అర్హత నిర్ధారణ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రకటించిన జాబితాలో ఉన్న అర్హులకు కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ సులభంగా పూర్తవుతుందని భావించిన రోజుకు దరఖాస్తులు పెరిగిపోవడంతో ఎప్పటి వరకు పూర్తవుతుందని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రాబ్లం ఏంటి అంటే అప్లికేషన్స్ పెండింగ్ ఎక్కువగా ఉన్నాయి. అన్ని అప్లికేషన్స్ చెక్ చేయడానికి టైం పడుతుంది. కనుక హైదరాబాద్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మీకు మెయిన్ ఇంపార్టెంట్ అయింది 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి, మీరు బీపీఏఎల్కి అంటే దిగువన తరగతికి చెందిన వారై ఉండాలి. ఇది అప్డేట్. వీడియో లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి పేపర్ మొత్తం చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.